సాధనకు స్వాగతం. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మనిషి అనేటటువంటి ఒక జీవుడు పుట్టినప్పుడు చాలా అయోమయంలో ఉండేవాడు. అప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఈ శక్తులను చూసో, లేదంటే పరిస్థితులను చూసో, లేదంటే రకరకాలైనటువంటి అప్పుడున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి ఏర్పడుతున్నటువంటి రకరకాలైనటువంటి కలుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి భావాల ఆధారంగా ఎన్నో రకాలైనటువంటి దేవతలను సృష్టించుకున్నాడు, లేదంటే ప్రకృతి శక్తుల్ని ఆరాధించడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత అలా మెల్లిమెల్లిగా ఎదిగి విజ్ఞానాన్ని సంపాదించి ప్రకృతిలోని శక్తులకి ధీటుగా నిలబడి నేను నీకంటే శక్తివంతుణ్ణి అని ప్రూవ్ చేసుకోవటానికి కావలసినటువంటి సకల ప్రయత్నాలు చేస్తూ కూడా ప్రకృతి చేతిలో ఓడిపోతూనే ఉన్నాడు. అయినా సరే కూడా ప్రకృతి కంటే మనిషే బలవంతుడు, అసలు అంతా మనిషిలోనే ఉంది, మనిషినికి మించింది ఏమీ లేదు అని మనిషి విర్రవీగుతూనే ఉన్నాడు. అలా విర్రవీగుతున్నటువంటి ప్రతి సమయంలో కూడా ప్రకృతి ఏడ్చావులే అంటూ మనిషి యొక్క స్థానం ఏమిటి అన్నది కూడా మనకి ప్రకృతి చూపిస్తూనే ఉంది. విచిత్రం ఏంటంటే వాటి నుంచి మనం ఏమీ నేర్చుకోవట్లా. మనం ఎంతసేపు ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాల పరిస్థితుల్ని ఆధారంగా అర్థం చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి రకరకాల డేటా కలెక్ట్ చేసుకుంటూ ఆ డేటా ఆధారంగా డేటా అనలైజ్ చేసుకుంటూ ఆ అనలిటిక్స్ గురించి చూసుకుంటూ దాని మీదే కావలసినటువంటి మనకున్న మేధస్సును వదిలేసి కృత్రిమ మేధస్సుని మనం తయారు చేసుకుంటూ మరి మనం ఎటు ప్రయాణం చేస్తున్నాము అన్నది మనకు కూడా తెలీదు. అంటే ఈ అనంతమైనటువంటి విశ్వంలో సూర్యుడు, దాని చుట్టూ ఉన్నటువంటి గ్రహగోళాలు, మరి సూర్యుడితో ఉన్నటువంటి మరి ఈ ఒక కేంద్రం చుట్టూ తిరుగుతోంది. మామూలుగా మనం 3 డైమెన్షనల్లోనూ 2 డైమెన్షనల్లోనూ రకరకాల బొమ్మలు వేసుకుంటూ ఉంటాం. కానీ ఒకసారి నిజంగా అసలు ఏం జరుగుతుంది అని గనక మనం ఒక దూరం నుంచి ఓవర్వ్యూ ఆలోచిస్తే దానికి సంబంధించినటువంటివి కూడా రకరకాలుగా మనకి ఈ యూట్యూబ్లో దానిలో వస్తూ ఉంటాయి. ఒక సూర్యమండలం తన చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాలు వాటన్నిటి ఆధారంగా ఈ అనంతమైనటువంటి విషయంలో ఎలా తిరుగుతోంది అనేటటువంటి ఊహకు సంబంధించినటువంటి రకరకాలైనటువంటి మనకు వస్తూ ఉంటాయి, మనకు కనపడుతూ ఉంటాయి. అవన్నీ మనం చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనకి ఓహో ఇలా ఉంటుందా అని అనిపిస్తుంది. అది మన ఊహ కాదు కదా, ఎవరో ఒక ఊహని వాళ్ళు ఆ విధంగా పిక్చరైజ్ చేశారు. అంటే ఎవరో వేసినటువంటి ఒక ఊహ ఆధారంగా దాన్ని మనం నమ్మేసి ఇది నిజమే అనేటటువంటి ఒక స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. అలా వెళ్ళిపోతూ ఎక్కడికి వెళ్తున్నామో కూడా మనకు తెలియదు. ఎందుకంటే మనం ఒక లోకలైజ్డ్ సిచ్యువేషన్ నుంచి ఒక యూనివర్సల్ సిచ్యువేషన్లోకి మనం ఎదగాలి అంటే మనలో కొన్ని వేల మార్పులు అనేటటువంటివి రావాలి. ఆ మార్పులు వచ్చినప్పుడు మాత్రమే మనలో ఆ సున్నితత్వం అనేటటువంటిది పెరుగుతుంది. ఒక హార్డ్గా ఉండేటటువంటిది, మామూలుగా మనం చెట్టు కొమ్మలు అనేటటువంటివి ఎంత గట్టిగా ఉంటాయో మనకు తెలుసు. అటువంటి గట్టి కొమ్మల్లోంచి ఒక మృదుత్వంతో కూడినటువంటి ఒక చక్కటి పుష్పం వస్తుంది, లేదంటే ఒక ఆకు వస్తుంది, ఒక లేత ఆకు. అది ఎంత మృదువుగా ఉంటుంది చూడండి. అలా ఒక ఆకు గాని ఒక పుష్పం గాని అందులోంచి రావటానికి అది ఎన్ని వేల కోట్ల చేంజెస్ అనేటటువంటివి జరిగి ఉండాలి. అన్ని వేల కోట్ల చేంజెస్ జరిగినప్పుడు మాత్రమే అది మనకి ఏర్పడటం అన్నది జరుగుతుంది. లేకపోతే ఎలా జరుగుతుంది? జరగదు కదా. కాబట్టి మామూలుగా మనం ఏం చేస్తూ ఉంటామంటే రకరకాలుగా మన గురించి మనం ఆలోచించుకుంటూ ఉంటూ అదే నిజమని నమ్మేస్తూ ఉంటాం. అలా నమ్ముతూ ఇప్పుడు ఏముందనుకోండి, ఒక అబద్ధం ఉందనుకోండి, ఆ అబద్ధాన్ని కొన్ని వందల సార్లు మనం అలా చెప్పేయటం వల్ల ఆ అబద్ధం సత్యమైపోతుందని చెప్తారు కదా. ప్రపంచంలో సత్యం కంటే అబద్ధానికే ఎక్కువ పవర్. అలాగే ఒక పాజిటివిటీ కంటే నెగిటివిటీకే ఎక్కువ పవర్ ఉంటుందని చెప్తారు. అందుకని ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించే వాడితోటి మనం వెళ్ళామనుకోండి, మనం ఎంత పాజిటివ్గా ఉన్నా కూడా వాడి నెగిటివ్ ఎనర్జీ మనల్ని కూడా ఆ విధంగా ఆలోచించేలా చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తారు. అంటే ఇద్దరు వ్యక్తులు ఉండి ఒకడు ఫుల్ పాజిటివ్గా ఆలోచిస్తూ ఆశావాదంగా ఉంటే ఒకడు పక్కనున్నవాడు నిరాశావాదంగా ఉన్నాడు అనుకోండి, ఎలా వెళ్తుంది ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధం? అది ఒక మంచి దారిలో వెళ్ళదు కదా. అది మనందరికీ తెలుసు.
అది మన స్నేహంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, రకరకాలుగా మనకి వ్యక్తులతో ఉన్నటువంటి పరిచయాల ఆధారంగా మనకు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఒక్కసారి కనుక మనం ఆలోచించి వీటన్నిటి లోతుల్లో గనక మనం వెళ్తే, వాడిలో ఉన్నటువంటి తత్వానికి వీడిలో ఉన్నటువంటి తత్వానికి ఉన్నటువంటి భేదం మనకు తెలుసుకుంటే, ఆ భేదం వాడు అలా ఎందుకుంటున్నాడు, మనం ఎలా ఎందుకుంటున్నాము అని గనక ఆలోచనని మనం గనక ఒక్కసారి మనం దాని గురించి మనం లోతుగా అధ్యయనం చేస్తే, వీటన్నిటికీ మూలమైనది ఏదైనా ఉందా, వాడు ఇలా ఆలోచించడానికి కారణం ఏమిటి, నేను ఇలా ఆలోచించడానికి కారణం ఏంటి అని ఆలోచించుకుంటూ మనం గనక ముందుకు వెళితే, మనకు పెద్దలు ఇచ్చిన సమాధానం ఏంటంటే, స్వభావాన్ని బట్టి మనం ఇలా మారుతూ ఉంటాం అని చెప్తారు మనకి. ఈ స్వభావం అన్నది ఎలా తయారవుతుంది అన్నది కూడా మనకు తెలుసు. ఒక మనకున్న ఆలోచనల్ని మనం ఆచరణలోకి తీసుకొచ్చేసి అదే సత్యంగా మనం నమ్మి ఒక సాంప్రదాయంగా చేసుకొని మనం దాన్ని ఆచరిస్తూ పోతూ ఉంటే అది మన స్వభావంలోకి దిగిపోతూ ఉంటుంది. అలా కాకపోతే మనకి నచ్చదు. ఆ స్థితికి మనం వెళ్ళిపోతాం. ఆ స్థితికి మనం వెళ్ళిపోయినప్పుడు ఎక్కడైనా ఎప్పుడైనా అలా చేయకపోతే అది తప్పుగా మనం భావిస్తాం. మన సాంప్రదాయాలన్నీ అలాగే వచ్చినాయి. ఈ భూమి మీద మనిషి పుట్టంగానే సాంప్రదాయం పుట్టల. ఆ సాంప్రదాయం ఎందుకు అసలు అని గనక మనం ఆలోచిస్తే, మనిషి ఆనందంగా ఉండటం కోసమే. ఆనందంగా ఎందుకు ఉండాలంటే మనిషి ఆనంద స్వరూపుడు కాబట్టి. ప్రతి జీవి ఆనంద స్వరూపుడే. మనం అది మర్చిపోయి ఆనందం కోసం ప్రపంచంలో వెతుకుతూ అది దొరకలేదని మనం బాధపడుతున్నాం, కానీ అది నిజంగా మనలోనే ఉంది. మనలోనే ఉండటం కాదు, మనమే అది. ఆ స్థితికి మనం ఎదగాలి. ఆ స్థితికి మనం ఎదగాలి అంటే దానికి కావాల్సినటువంటి జ్ఞానం కూడా మనకు అవసరం. లేకపోతే ఎలా కుదురుతుంది? ఉద్యోగం చేయాలంటే జ్ఞానం కావాలి. చదువుకోవటం ఎందుకు చదువుకుంటున్నాం? చిన్నప్పుడే 5వ సంవత్సరంలో తీసుకెళ్లి స్కూల్లో వేసి వాడికి ఆలో ఏబిసిడిలో ఇంకొకటో మనం ఉన్నటువంటి మాతృభాష ఆధారంగానో, లేదంటే వాడికి రేపు ఈ భాష అయితే భోజనం పెడుతుంది, వాడు బాగా సంపాదించుకుంటాడు అనే భావంతో మనం అది అలా పిల్లలకి మొదటి నుంచి నేర్పుకుంటూ వెళ్తున్నాం కదా. దానితో పాటు మన చుట్టూ ఉన్నటువంటి రకరకాలైనటువంటి బిలీఫ్స్, మన నమ్మకాలని, మనం అనుకునేటటువంటి సాంప్రదాయాల్ని, వీటన్నిటినీ బోధిస్తూ వాడిని ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ స్టేట్లోకి మనం నెట్టేస్తూ, తీరా వాడు ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఇదేంటి చిన్నప్పటి నుంచి నాకు ఒక రకంగా చెప్పారు, బయటికి వెళ్ళి చూస్తే ఇలా ఉంది అనే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో అది లేదు ఇది లేదు అనేటటువంటి ఒక భావంలోకి వెళ్ళిపోయి దేన్ని కూడా నమ్మనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నటువంటి ఒక తరాన్ని మనం చూస్తూనే ఉన్నాం కదా. చాలా చిత్రం అనిపిస్తూ ఉంటుంది మనిషి స్వభావం. అయినా కూడా మళ్ళీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం అదే విషయాన్ని. దానిలో ఉన్నటువంటి మూలతత్వంలోకి మనం ఎదగటానికి ఎందుకు మళ్ళీ అదే చెప్పుకుంటున్నాం? ఏమిటి సార్ మీరు ఎంతసేపు భగవద్గీత అంటారు, అందులో కృష్ణుడు ఎంతసేపు నేను అనేటటువంటి దాని గురించి చెప్తాడు, ఆయనేమో మాకు చిన్నప్పటి నుంచి కూడా కృష్ణుడు ఇలా చెప్పాడు అని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు కూడా పెద్దలందరూ అలా చెప్తూనే ఉన్నారు. కానీ కృష్ణుడు నేను అంటే నేను అనేటటువంటి ఒకనొక తత్వం గురించి చెప్పాడు. ఆ తత్వం అందరిలో ఉంది, అది లోకలైజ్డ్ గా ఉంది, అలాగే యూనివర్సల్ గా ఉంది. ఆ లెవెల్లోనూ నేనంటుంది, ఈ లెవెల్లోనూ నేనంటుంది. కృష్ణుడు చెప్పిన లెవెల్ వేరు, మనం అనుకునే లెవెల్ వేరు. ఇలా రకరకాలుగా చెప్తున్నారు. చెప్పిందే చెప్తూ ఉంటారేంటి సార్, బోర్ కొట్టదా అని అనిపిస్తూ ఉంటుంది. చెప్పేవాడికి బోర్ కొట్టదా అని అనిపించడం కంటే వినేవాడికి బోర్ కొడుతుంది అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ వినేవాడి స్వభావంలో అనేటటువంటి ఒక ఫిల్టర్ ద్వారా అది వెళుతుంది. ఇప్పుడు అదే పొలిటికల్ ఇష్యూ అనుకోండి, ఏదో మనం రీల్స్ చూస్తున్నాం, 5-6 గంటలు చూసేస్తాం ఆ రీల్స్. అయ్యో అంతసేపు అయిపోయిందా అని అనిపిస్తూ ఉంటుంది. అందులో అన్ని పొలిటికల్ విషయాలు ఉంటాయి, గాసిప్స్ ఉంటాయి, వాడి మీద వీడి మీద వేసుకునే జోకులు ఉంటాయి. కానీ మధ్యలో బాబా గారు ఏదన్నా ఒక చక్కటి చెప్తున్నారనుకోండి, దాన్ని నెట్టేస్తాం. లేదంటే ఒక చక్కటి విషయం ఏదన్నా చెప్తున్నారనుకోండి, దాన్ని నెట్టేస్తాం. ఎందుకంటే మనసు అంగీకరించదు. ఎందుకంటే మనం ఏమొస్తుంది ఇప్పుడు అవన్నీ మనం ఆచరించాలి. ఎందుకు అందరూ ఈ విధమైనటువంటి సాధనలోకి రారు అంటే ఆచరించాలి కాబట్టి. ఆచరించడానికి మన మనస్సు మన స్వభావం ఒప్పుకోవు కాబట్టి. ఎందుకు ఒప్పుకోవు? అదంతా ఒక క్రిటికల్ గా చేసేశారు, ఒక కాంప్లికేటెడ్ గా చేసేశారు. ఎప్పుడైతే సిస్టమ్ అంతా కాంప్లికేటెడ్ అయిపోయిందో అదంతా దాంట్లోకి వెళ్ళి ఆలోచించి ఆ సాల్వ్ చేసుకొని మనం బయటికి రావటానికి కావాల్సినటువంటి ఓపిక, సహనం మనకు లేకపోవటమే కారణం. సాధన చేయటానికి సహనం కావాలి. సహనం లేనివాడు సాధన చేయలేడు. అది ఏదైనా కావచ్చు, ఒక ఆటకు సంబంధించింది కావచ్చు, ఒక పాటకు సంబంధించింది కావచ్చు, జీవితం కావచ్చు, ఆధ్యాత్మిక సాధన కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓపిక అనేటటువంటిది చాలా, సహనం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. 2, రిపిటేషన్ అనేటటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. చెప్పిన విషయాన్ని మరల మననం చేసుకోవాలి. ఎందుకు? మర్చిపోతాం కాబట్టే మరల చెప్పుకుంటూ ఉన్నాం. మరపు మానవ సహజం కాబట్టి మళ్ళీ మనం చెప్పుకుంటూ ఉంటాం.
అయితే భగవద్గీతలో భాగంగా మనం దీని గురించే మనం చెప్పుకుంటున్నాం. విజ్ఞాన యోగం గురించి చెప్పుకుంటున్నాం. విజ్ఞానం అంటే వ్యక్తమైనటువంటి దాని గురించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది విజ్ఞానం అని చెప్పారు. ఏది వ్యక్తమైంది? ఈ ప్రపంచం అనేటటువంటిది వ్యక్తమైంది. ఈ ప్రపంచం వ్యక్తం కాకముందు ఎలా ఉంది? వ్యక్తము కాని స్థితిలో ఉంది. మనం పుట్టామండి. పుట్టకముందు ఎక్కడున్నాం? ఆలోచించండి ఎవరైనా. ఇది నాస్తికుడా, ఆస్తికుడా, మరి దైవభక్తి ఉన్నవాడా, దైవభక్తి లేనివాడా, ఇవన్నీ పక్కన పెట్టేయండి. పుట్టాము అంటే ఎక్కడో ఒకడు ఉండబట్టి పుట్టామా, లేకుండా పుట్టామా? ఒక వ్యక్తి పుట్టడం అనేటటువంటిది అంతే కదా. ఇప్పుడు ఒక ఇల్లు కట్టడానికి ఒక ప్లాన్ వేసాం. ఆ ప్లాన్ ఎక్కడుంది? నీ మనసులో ఉంది కదా. ఉండబట్టే కదా ఆ ప్లాన్ నువ్వు ఒక పేపర్ మీద ప్లాన్ గా వేయగలిగావు. ఈ వేసిన ఆ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయటం వల్ల కదా మనం ఒక ఇల్లు కట్టగలిగాం. అంతే కదా. ఇది లేకముందు ఎక్కడుంది, భౌతికంగా వచ్చిన తర్వాత ఎక్కడుంది అని గనక రెండు ఆలోచిస్తే అవ్యక్త స్థితిలో నుంచి వ్యక్త స్థితిలోనికి వచ్చింది అని మనకు అర్థమవుతుంది. ఈ వ్యక్త స్థితిలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దానిని విజ్ఞానము అన్నారు. అలా వ్యక్తము కాని దాని గురించిన జ్ఞానం ఏదైతే ఉందో అది జ్ఞానము అని చెప్పారు. అలాగే మనిషి పుట్టిన తర్వాత ఆ మనిషికి సంబంధించినటువంటి గుణగణాలు, స్వభావం, వాడు ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా ఆలోచిస్తాడు, తద్వారా మరి వాడి వల్ల మరి 10 మందికి మేలా 10 మందికి కాదా అనేటటువంటి ఈ జ్ఞానం అంతా ఏదైతే ఉందో అది విజ్ఞానం. అది ఎప్పుడు కలుగుతుంది? వాడు పుట్టిన తర్వాత, పుట్టి ఎదిగిన తర్వాత. ఒక విత్తనం వేశారండి. ఆ విత్తనంలోంచి వచ్చేటటువంటిది అది మరి వచ్చే చెట్టు పూలు పూస్తుందా, కాయలు కాస్తుందా అనేది ఎప్పుడు తెలుస్తుంది? అది మొలకెత్తిన తర్వాత ఒక స్టేజ్లో ఆ స్థితికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. లేకపోతే ఎలా తెలుస్తుంది? అది అట్లెట్లా కుదురుతుందండి అని మీరు ఒక ప్రశ్న వేయచ్చు. ఇది నా అనుభవ జ్ఞానం కాబట్టి చెబుతున్నా. ఎలాగంటే మేము ఒకసారి ఏవో కొన్ని దేవుడి పూజకు పూలు కావాలని కొన్ని సీడ్స్ ఆర్డర్ చేసాం. ఆర్డర్ చేస్తే మాకు పోస్ట్లో సీడ్స్ వచ్చినాయి. ఆ సీడ్స్ చూడంగానే ఏదో డౌట్ వచ్చింది, ఇవి అవేనా కాదా అని. సరే వేసి చూద్దాం, ఏమో మనకేం తెలుసు అని మేము మామూలుగా మా సైడ్ యార్డ్లో ఒక పాట్ పెట్టి అందులో వేసాం. మొక్కలు వచ్చినాయి. ఓహో ఇదే అనుకున్నాం అనమాట. అవి పెరిగిన తర్వాత పుష్పాలు ఎప్పుడైతే పూలు వస్తాయో ఆ పూలు మేము అనుకున్న పూలు కాదు అవి. మామూలుగా మనకి ఇంద్రగంటి పూలు ఏమో అంటారు చూసారా, అలాంటి పూలు మనకు వచ్చినాయి. మరి మనం అనుకున్నది ఒకటి, తీరా మనకి జరిగినటువంటి ఈ ఫైనల్ గా మనకు వచ్చినటువంటివి ఇంకొకటి. అలా కూడా ఎప్పుడు తెలుస్తుందంటే అది వచ్చిన తర్వాతే మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనతో ఒక శ్రావత జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను జయ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. చెప్పండి. మీరు చెప్పే వింటుంటే మాకు కూడా అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు సహాయం తీసుకుంటాం కదా, అవి చెప్పమంటారా? చెప్పండి. అంటే నాకేం అందరికీ ఉపయోగపడతాయి కదా. అదే సార్. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, జ్ఞానము అంటే థియరీ, విజ్ఞానం అంటే ప్రాక్టికల్. మీరు చెప్పిన దాన్ని బట్టి అదే వ్యక్తావ్యక్తం అన్నారు కదా. మరి తర్వాత ఇప్పుడు సిస్టమ్ లో ఒక ప్రింట్ కనబడుతుంది, అంటే మానిటర్ లో. అది బయటికి వస్తే అది మనకు పేపర్ ని మనం పట్టుకోగలం, అందులో ఉన్న చదవగలం కూడా కదా. అంటే నాకు అర్థమైంది కొంత అని చెప్పడానికి నేను ఈ ఉదాహరణలు. తర్వాత ఇందాక కృష్ణుడి గురించి చెప్తున్నప్పుడు నేను అది చెప్పేటప్పుడు సముద్రంలో చాలా నీళ్లు ఉంటాయి కదా, మనం దాన్ని అంటే ఎంతో కొంత క్వాంటిటీని పక్కకు తీసుకొచ్చినా అది సముద్రం నీళ్ళే, మనం పక్కకు తీసుకొచ్చినవి సముద్రం నీళ్ళే. నేను అలా అర్థం చేసుకున్నాను సార్ కొన్ని ఉదాహరణలు మనసులో అనుకుంటూ అలా. దానికే ఇప్పుడు స్థితి భేదం అని కూడా చెప్తారు. ఇప్పుడు మీరు ఏం చేశారంటే, మీరు కొన్ని నీళ్లు ఒక ట్రేలో పోసి, అవి అన్ని మామూలుగా ఐస్ క్యూబ్ ట్రేస్ ఉంటాయి కదా, దాంట్లో పోసి మీరు డీప్ ఫ్రీజర్ లో పెట్టారు. డీప్ ఫ్రీజర్ లో పెట్టిన తర్వాత ఆ నీళ్లన్నీ ఐస్ ముక్కలుగా మారినాయి. అంతకు ముందు మీరు తీసి మామూలుగా మీరు ఆ బిందులో నీళ్లు, ఇంకొక నీళ్లు, ఆ నీళ్లే కదా అందులో పోసింది. అవునండి. ఆ నీళ్లే మీరు అందులో పోసారు. ఆ నీళ్లు పోసిన నీళ్లే మీకు దాంట్లో ఐస్ క్యూబ్స్ గా స్థితి భేదం చెంది వచ్చినాయి. అవునవును. మొత్తం అంటే అక్కడ ఉన్నదంతా అదే అన్నట్టు. అంతే కదా. ఇది కూడా అంతే. అది కూడా అలా స్థితి భేదం చెంది
అది మనకి అలా ఏర్పడుతుంది అనమాట. అవును. ఇలాంటివి కొంచెం అర్థం చేసుకోవాలంటే కష్టము, ఆచరించాలన్నా కష్టమే గానీ, మనం ముందు అనుకున్నట్టు అసాధ్యం అయితే కాదు కదా! కాకపోతే చెడ్డ పని చేయడానికి అంత సులువులు ఎక్కువుంటాయి. మంచి పని చేయడానికి కొంచెం ఎక్కువ దాటాల్సుంటది కొన్ని విషయాల్ని. కొన్ని త్యాగం చేస్తూ కొన్ని. అది. మీరు చెప్పిన దానికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మీరు రోడ్డు మీద నడిచెళ్తున్నారండి. హ్మ్. సునాయాసంగా అలా నడిచి వెళ్ళిపోవచ్చు. హ్మ్. కానీ మీరు బురద ఉందనుకోండి, అప్పుడు కొంచెం చూసుకొని కష్టం. నడవాలి. లేదంటే అవును. అదే సార్. అర్థమైంది సార్. అవును. అంటే జాగ్రత్తగా నడవకపోతే మనం చాలా దాని తాలూకా పర్యవసానాలు ఎదుర్కోవాల్సొస్తది. ప్లస్ జాగ్రత్తగా నడిస్తే గనక మంచి డెస్టినేషన్ అదే గమ్యానికి చేరుకుంటాం. లేట్ అయినా చేరుకుంటాం. సాధన చేస్తే గనక. తప్పకుండా. అదే అది స్పీడ్‌గా డ్రైవ్ చేసి ఎక్కడో దగ్గర డాష్ ఇచ్చి పడిపోయే బదులు కాస్త నెమ్మదిగా వెళ్ళినా కూడా మంచి మంచి మార్గంలో నడవడమే మంచిది. అంటే ఇంకో ఉదాహరణ నాకు తట్టింది మీరు బురద గురించి చెప్తే ఇంకొకటి షార్ట్ కట్ మనకు తెలిసిన రెగ్యులర్ రూటు, మనకి తెలియని షార్ట్ కట్. సో, తెలియని షార్ట్ కట్‌లో వెళ్ళడం ప్రమాదం ఎప్పుడైనా సరే. తెలిసిన దారిలో వెళ్ళడమే మంచిది కాబట్టి మంచి మార్గాన్ని ఎంచుకొని మంచివే ప్రాక్టీస్ చేయాలి. మంచిగా ఉండాలందరూ. వింటున్నానండి. అందులో ముఖ్యంగా సాధనలో షార్ట్ కట్స్ లేవు. అంతే. అంతే. నిజమేనండి. అది. అంతే. ఓకే సార్. బావుందండి. వింటానండి. థాంక్ అలాగే. యూ. కాబట్టి మనం చేస్తున్నటువంటి సాధనలో ఇందాక జయ గారు ఒక మాట చెప్పారు. మనం చేస్తున్నటువంటి సాధనలో ఒక్కొక్కసారి మనకి తెలిసిన దారిలోనే వెళ్ళటం కరెక్ట్ అండి. షార్ట్ కట్ ఉన్నా కూడా తెలిసిన దారిలో వెళ్ళటమే మంచిది అని ఒక ఉపమానం చెప్పారు. నిజమే అది. 2 సాధనలో షార్ట్ కట్స్ అనేటటువంటివి ఉండవు. మనం ఎప్పుడూ కూడా ఏదైనా మనం చేయవలసింది చేసుకుంటూ ముందుకు వెళ్ళటం అన్నదే ఇంపార్టెంట్. దానిలో సాధక బాధకాలు వస్తూ ఉంటాయి. వస్తున్న వాటిని మనం మెల్లిగా వాటిని తప్పించుకుంటూ మనకు ముందుకు వెళ్తూ ఉండాలి. అయితే మనం మర్చిపోతాం కాబట్టే మళ్ళీ చెప్పుకోవటం అన్నది జరుగుతూ ఉంటుంది. వ్యక్తమైన దాని గురించినటువంటి జ్ఞానం విజ్ఞానం అని, వ్యక్తం కాని దాని గురించినటువంటి జ్ఞానం అని. అయితే ఈ రెండిట్లో మనం మనుష్యుని గురించి చెప్పుకున్నాం. మనుష్యుడు వ్యక్తమైనప్పుడే వాడికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంటుంది. మరి వ్యక్తము కాని వాడి గురించి జ్ఞానం ఎలా ఉంటుంది? నా పేరు సో అండ్ సో అండి, నేను మగవాడినండి, మాది పలానా కులం అండి, మాది పలానా మతం అండి, మాది పలానా ఊరండి అని మనం మన చుట్టూ ఉన్నటువంటి పరిధిని గురించి మాత్రమే మనం ఎక్కడికక్కడ మన ఐడెంటిటీ ఉంటుంది. కానీ అసలైన నేను ఎక్కడ ఐడెంటిటీ ఉంటుంది? అందుకనే భగవంతుడు ఇక్కడ మనకు ఒక విషయం చెప్తున్నాడు విజ్ఞాన యోగంలో. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మమ బుద్ధయ పరం భావమాజానంతో మమావ్యయ మనుత్తమం అని చెప్తారు. ఈ వ్యక్తమైనటువంటి వాణ్ణి భగవంతుడు అనుకోవటం లేదు. నేను వ్యక్తము కాకుండా కూడా వ్యక్తం అవుతున్నాను అన్నాడు. నా అవ్యక్తాన్ని చూసేవాళ్ళు గమనించలేరు అని చెప్పాడు. ఆయన ఎలా వ్యక్తం అవుతున్నట్ట? సృష్టిగా వ్యక్తం అవుతున్నట్ట. సృష్టిగా ఉంటే మనం కనపడుతున్నటువంటి ప్రపంచంగా మనకి కనపడుతుంది. మనకేం కనపడుతుంది? ప్రపంచం కనపడుతుంది. మనకు తెలిసినంత వరకు మన భూగోళం. ఇంకా అంత దూరం సార్ నేను అంత దూరం ఆలోచించనంటే పోనీ నా కుటుంబం, నేను, నా భార్య, నా పిల్లలు అంతేనండి, నాకు మా పక్కింటి వాళ్ళతో కూడా సంబంధం లేదు, పోనీ అంతవరకు కనపడుతుందిగా. అది కూడా నేనే వ్యక్తం అవుతున్నాను అని చెప్తున్నాడు. నువ్వు దాన్ని చూస్తున్నావు కానీ ఆ అన్నిటికీ మూలమైన నన్ను చూడటం లేదు అంతే చెప్తున్నాడు. అయితే ఇవన్నీ మరి ఎందుకండి అని భావన రావచ్చు. అయితే ఇవన్నిటి కూడా ప్రారంభంలో మనకి భక్తి శ్రద్ధలు కలగటానికి మనకి భగవంతుణ్ణి సాకార రూపంలో గ్రహించాలండి. అంటే ఒక ఆకారం అనేటటువంటిది ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తితో మీరు మాట్లాడాలంటే అవతల ఒక వ్యక్తి ఉండాలిగా. అలా అటు తిరిగి ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఇప్పుడు జయ్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను ఫోన్లో మాట్లాడా. యువతలు నేను ఉండబట్టే కదా ఆవిడ నాతో మాట్లాడారు, అవతల ఆవిడ ఉండబట్టే కదా నేను మాట్లాడాను. ఇంకొకళ్ళు ఫోన్ చేస్తారు వాళ్ళతోటి, లేదు పలానా వాళ్ళ ఇంటికి వెళ్తాం, తలుపు తీయంగానే పలానా వాళ్ళతో మనం మాట్లాడతాం. ఏదైనా ఒక వ్యక్తితోటి మనం మాట్లాడాలంటే అవతల ఇంకో వ్యక్తి ఉండాలి. అలా లేకుండా నేను సుబ్బారావుతో మాట్లాడుతున్నా అని అటు తిరిగి గాల్లో మాట్లాడుతున్నారు అనుకోండి, చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అది నేను చెప్పక్కర్లా,
వాడిని వెంటనే తీసుకెళ్ళి ఫోన్ చేస్తారు, సార్ వీడు ఇక్కడ ఎవడో ఉన్నాడు, బై మిస్టేక్ బయట తిరుగుతున్నాడు, మీరు కొంచెం ఎర్రగడ్డలో వేసేస్తారా అని అంటారు. ఎందుకంటారు? అక్కడ ఉండాల్సిన వాడు ఇక్కడ ఉన్నాడు అని. కాబట్టి ఒక మనిషి వ్యక్తమైనప్పుడు ఒక కమ్యూనికేషన్ ఏర్పడాలంటే అవతల కూడా ఇంకొకటి వ్యక్తమైనటువంటిది ఉండాలి. కానీ ఈ వ్యక్తమైన దాంట్లో అవ్యక్తంగా కనపడకుండా ఒకటి ఉన్నది, దాన్ని ఎవరూ తెలుసుకోవటం లేదు అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ భగవంతుడు నేను చెప్తున్నాడు. అయితే నేను మనుష్యుడిగా పుట్టాను కాబట్టి నేను కూడా మనుష్యుడు అనుకుంటున్నారు, కానీ అవ్యక్తంగా ఉన్నటువంటి నన్ను గుర్తించటం లేదు, దైవభావన వాళ్ళ యందు నిలపలేకున్నారు అని చెప్తున్నాడు. అంటే కృష్ణుడికేనా అండి అది వర్తించేది? కాదు, ప్రతి ఒక్క జీవికి వర్తిస్తుంది. ఎక్కడైనా ఒక కదలిక ఉన్నది, ఒక జీవి కదిలి వెళుతోంది అంటే అక్కడ చైతన్యం ఉంది. అక్కడ చైతన్యం ఉంది అంటే ఉనికి ఉంది. ఆ చైతన్యానికి ఆధారమైనటువంటి ఉనికి, దాన్ని ఎగ్జిస్టెన్స్ అంటారు. ఆ ఎగ్జిస్టెన్స్ కారణంగా అక్కడ దానికి చైతన్యం ఏర్పడి, ప్రాణం ఏర్పడి, ప్రాణం ద్వారా ఆ పదార్థం అనేటటువంటి శరీరం కదులుతోంది. మనది కూడా అంతే. మామూలుగా మనం నేను 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 అని వాడుతూనే ఉన్నాం. ఏమిటి సార్ మీరు ఎప్పుడు చూసినా, ఇప్పుడు గత కొన్ని నెలలుగా బై మిస్టేక్ మీ ఏవో విన్నానండి యూట్యూబ్లో కానీ దాంట్లో విన్నాను, ఆ మధ్య ఎవడో మా ఫ్రెండ్ ఎవడో ఫార్వర్డ్ చేశాడు, అది విన్నానండి, చూస్తూ ఉన్నాను. మీరు ఎంతసేపు ఈ నేను 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 అని చెప్తుంటారండి, ఈ తప్పు ఇంకోటి చెప్పరా అండి, మాకు బోరు కొట్టిందండి అనిపించదు. ఎందుకు అనిపించదో తెలుసా? మనకు నేను తెలియదు కాబట్టి. నేను తెలిసిన వాడికి ఇంకా మరింతగా ఆ నేనులోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. మనకు తెలియదు కాబట్టి మనకు దాంట్లోకి మనం బోరు కొట్టేస్తుంది. మనకి ఈ నేను అనేది మనం అందరం వాడతాం, కానీ అందరూ ఒకే అర్థంలో వాడరు. ఎవడు ఎక్కడ ఏ కక్షలో ఏ ప్లేన్లో నిలబడి మాట్లాడుతున్నాడు, ప్లేన్ అంటే విమానం కాదండి, కక్ష, లోకం, వాడి మనోలోకాన్ని బట్టి ఆ పదంతో వాళ్ళు వాడుతూ ఉంటారు. నేను లేవలేను సార్ అన్నాడు అనుకో, అంటే ఏంటి దాని అర్థం? వాడి శరీరాన్ని కదపలేడు, అనారోగ్యంగా ఉంది, ఒక రోగం. అంటే నేను బజార్కి వెళ్తున్నానండి అన్నాడు అనుకోండి, అంటే ఏంటి దాని అర్థం? బజార్ అంటే మన దృష్టిలో ఏదో బయట మార్కెట్కి వెళ్తున్నాడు. ఎలా వెళ్తున్నావు? నువ్వు వేసుకున్న చెప్పులు, నీ దేహం, నీ చేతిలో ఉన్న సంచో, లేకపోతే ఇంకోటో, సెల్ ఫోన్, అన్నీ కలిపిగా, నువ్వు పెట్టుకున్న కళ్ళజోడు, నీ చుట్టూ ఉన్నది, నీ కారు, ఇవన్నీ కలిపిగా బజారు. కానీ నువ్వు కాదు కదా అది. నేను భోజనం చేశానండి, బయటకు వెళ్తున్నావు, వెళ్ళొస్తానండి అంటే నువ్వు తిన్న భోజనంతో సహా కదా. అంటే దేహపరమైనటువంటివి, వాటితో మనం గుర్తించుకుంటున్నాం మనం. కానీ వీటన్నిటినీ వదిలేసి నేనని అర్థం చేసుకుంటే అప్పుడు వేరే రకంగా ఉంటుంది. కాబట్టి ఈ మనం అసలైన దాన్ని వదిలేస్తున్నాము, ఇలా మనం వ్యక్తమైన దాంట్లోనే ఇరుక్కుపోతున్నాము అని చెప్పేసి చెప్తున్నాడు. ఇందాక కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను, మనకు అక్కడ కట్ అయింది. అదేంటంటే, మీరు ఒక ఐస్ ట్రేలో నీళ్లు పోసి ఫ్రీజర్లో పెట్టారు. అప్పుడు ఏమవుతుంది? అవన్నీ చక్కగా గడ్డగడతాయి. అంతకు ముందు నీళ్లే కదా గడ్డగట్టినాయి. అలాగే ఈ నీళ్లు అక్కడ మనకి ఎప్పుడైతే ఒకే నీరు అని మనకు గుర్తుండదు, ఇవి ఐస్ క్యూబ్స్ అండి, ఇవి నీళ్ళల్లో వేస్తే తేలుతాయి, నీళ్ళల్లో కలిసిపోవు. ఎప్పటి వరకు? అవి కరిగేంత వరకు. ఇప్పుడు అర్థమైందా? అంటే ఒకే ఒక కేంద్రం చుట్టూ ఉన్నటువంటి పరిధి, ఆ పరిధిలోనే ఎక్కువ మనం జీవిస్తాం. ఆ పరిధి అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం. నువ్వు అసలైనటువంటి కేంద్రం. ఈ కేంద్రం ఎప్పుడైతే ప్రపంచంతో గుర్తింపు పొందుతోందో దాన్ని అహంకారం అంటారు. అంటే నేను వేరుగా ఉన్నాను అనేటటువంటి భావం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనలో కొన్ని లక్షల అయినటువంటి నేను అనేటటువంటి భావాలు ఉంటాయి, కానీ అవన్నీ అసలైనవి కాదు. మనల్ని భగవద్గీత అక్కడికి తీసుకెళ్తుంది. సుఖం 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 సుఖం. ప్రపంచం అంతా దేని వెనుకబడుతోందండి? సుఖం వెనుకబడుతోంది. ఆ సుఖానికి కొన్ని లక్షలైనటువంటి భావాలు ఉన్నాయి ప్రతి మనిషి మనసులో. ఆ భావం ఏదీ సుఖం కాదు. నిజంగా ఆ భావమే సుఖమైతే వాడు సుఖం కోసం వెతకడు. అన్ని రకాల భావాలు అక్కర్లేదు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవికి ఆకలి అనేటటువంటిది ఒకటే. కానీ మనం ఆకలిని రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం. ఎవరి ఆకలి వాళ్ళదండి. వాడికి అది నచ్చదండి, వీడికి ఇది నచ్చుతుందండి అని మనం మాట్లాడుతున్నాం. కారణం ఏంటి? అది ఆకలికి సంబంధించింది కాదు, అది నీ ఇష్టాయిష్టాలకు సంబంధించినటువంటివి అనమాట. నీకు ఆకలి అనేటటువంటిది ఒకటే. అట్లాగే ప్రతి జీవిలో ఉన్నటువంటిది నేను ఒకటే. నిన్ను అక్కడికి తీసుకెళ్తున్నాడు. ఇది మనం విన్నప్పుడు మన మనసు అక్కడికి వెళ్ళాలి.
అప్పుడు మనకి సుఖం అనేది ఒకటే, ఇన్ని రకాల సుఖాలు ఉండవు. కానీ వీటన్నిటికీ సంబంధించినటువంటి భావాలు మనలో లక్షల కోట్ల భావాలు ఉంటూ ఉంటాయి. అవన్నీ మన చుట్టూ చేరి మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటాయి. ఊరి వెధవ వీడు, ఇది సుఖమట, అది సుఖమట, ఇది సుఖమట, వీడేంటి దీనికోసం ఇలా పడే ఏడుస్తున్నాడు, ఇది ఏది కాదే, అది ఎప్పుడు బహూనాం జన్మనామంతే అని చెప్పాడు. ఇలా అనేక జన్మలు ఎత్తిన తర్వాత అప్పుడు తెలుస్తుంది, ఓ నాయనో ఇవన్నీ కాదురా, ఇవన్నీ మోహాలు, ఇవన్నీ మాయలు అని మనకు అప్పుడు అర్థమవుతుంది. అయితే మరి ఇవన్నీ ఎందుకండి అంటే, సాకారమైనటువంటి ఈ భగవంతుడినో లేదంటే ఈ నేను అనేటటువంటి దాన్ని మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచ రూపంలోనో లేదంటే వస్తువుల రూపంలోనో లేదంటే మనుషుల రూపంలోనో కుటుంబ సభ్యులు ఏమన్నానండి, వీటన్నిటి రూపంలో చూస్తూ ఇంతే అనేటటువంటి తృప్తి పొందకుండా వీటన్నిటికీ మూలమైనటువంటి నిరాకార రూపాన్ని కూడా తెలుసుకోవటానికి కావలసినటువంటి సాధనకి నీకు ఇవన్నీ సాధనాలు. దీస్ ఆర్ ఆల్ ఇంప్లిమెంట్స్. వీటి ద్వారా అవి తెలుసుకోవాలి. దేవుడి గుడికి వెళ్తాం, అందుకే దేవుడి గుళ్ళోనే దేవుడు ఉంటాడని అనుకోకూడదు. దేవుడు గుడి, ఆ యొక్క ప్రాకారం, అక్కడ ఉన్నటువంటి ఆ పవిత్రత, దాని ఆధారంగా నిరాకారతత్వమైనటువంటి పరబ్రహ్మతత్వంలోకి నువ్వు ప్రవేశించడానికి అది ఒక ఎంట్రీ. దాన్ని కూడా మనం దరిద్రం చేసుకుంటున్నాం. అక్కడ కూడా మన కక్కుర్తే, అక్కడ కూడా మనం చూపవలసినటువంటి ఒక దరిద్రపు బుద్ధులన్నింటినీ మనం అక్కడ కూడా ప్రవర్తింపజేస్తూనే ఉంటాం. అది ఏ మతం అన్నది సంబంధం లేదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మతంతో సంబంధం లేదు. పవిత్రత అనేటటువంటిది భగవంతుని యొక్క మొట్టమొదటి అది ఒక స్వరూపంగా మనం తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? అక్కడ అపవిత్రతకి చోటు లేదు. నీలో నాలో ఉన్నటువంటి నేను అనేటటువంటి తత్వానికి ఏది అంటదు అని చెప్పాడు. దాన్ని నువ్వు చంపలేవని చెప్పాడు. ఎందుకంటే అది అంతటా వ్యాపించి ఉంది. ఎలక్ట్రిసిటీ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలక్ట్రిసిటీ ఉంది. మనం ఎలక్ట్రిసిటీని ఎలా గుర్తిస్తాం? స్విచ్ చేసినప్పుడు లైటో ఫ్యానో అది వెలగటమో తిరగటమో చేసినప్పుడు మనం దాన్ని ఎలక్ట్రిసిటీ ఉంది అని గుర్తిస్తాం. చిన్నపిల్లవాడికి ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? ఆ బల్బే ఎలక్ట్రిసిటీ. ఆ బల్బు వెలుగుతుంటేనే ఎలక్ట్రిసిటీ, లేకపోతే కాదు. ఫ్యాన్ తిరిగితేనే ఎలక్ట్రిసిటీ, లేకపోతే కాదు. అంతేనా? అంటే ఒక లైట్ వెలగనప్పుడు, ఫ్యాన్ తిరగనప్పుడు, ఒక వస్తువు విద్యుత్ ద్వారా పనిచేయనప్పుడు ఎలక్ట్రిసిటీ లేదా? ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని లైట్లు ఆర్పేశారు. ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని ఎలక్ట్రిక్ పరికరాలన్నింటినీ కూడా ఆపేశారు. ఎక్కడా విద్యుత్ ప్రవాహం జరగట్లేదు. ఇంక్లూడింగ్ ఎలక్ట్రిసిటీ తయారయ్యేటటువంటి థర్మల్ ప్రాజెక్ట్స్ అనండి, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అనండి, అటామిక్ రియాక్టర్స్ అనండి, అన్నింటిలో కూడా ఎలక్ట్రిసిటీ అనేటటువంటి దాన్ని ప్రొడ్యూస్ చేయటం ఆపేశారు. విద్యుత్ లేదా? ఆలోచించండి ఒకసారి. లేని విద్యుత్తు వీటన్నిటి ద్వారా ఎలా వచ్చింది అంటే ఉండబట్టే కదా వచ్చింది. ఎక్కడ ఉంది? అది చోటులోనే ఉంది. చోటులోంచి వ్యక్తమవుతోంది. వ్యక్తమైనటువంటి దాన్ని మనకు కావాల్సిన విధంగా మనం ఉపయోగించుకుంటున్నాం. అది మనకి అర్థమైనప్పుడు విద్యుత్ అనేటటువంటిది నిరంతరంగా చోటులో ఉంటుంది. ఆ విద్యుత్తే ప్రాణము. ఆ ప్రాణ ప్రసారమే అన్ని జీవుల్లోంచి కూడా జరుగుతుంది అనేటటువంటి ఒక లింకప్ మనకి ఎప్పుడైతే వచ్చిందో అది మనలోంచి కూడా ప్రవహించడానికి కావాల్సినటువంటి ఆ ఛానల్ మనకి ఏర్పడుతుంది. అలాంటి ఛానల్ ఏర్పడినటువంటి వాడు ఆ విద్యుత్ ప్రసారం అనండి, ప్రాణ ప్రసారం అనండి, తన ద్వారా జరుగుతున్నప్పుడు వాటికి కొన్ని కేంద్రాలు మన దేహంలో ఉన్నప్పుడు ఆ కేంద్రాల ద్వారా మాత్రమే అది ప్రసారం జరిగి తద్వారా నీ చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళినప్పుడే, వాడి దగ్గర కూర్చున్నప్పుడు మీకు హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఏమిటోనండి, ఆయన దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుంటే ఏదో హాయిగా, అప్పటి వరకు చాలా మైండ్ అంతా చిరాగ్గా ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఒక అరగంట కూర్చుంటే ఎంతో హాయిగా అనిపించింది మాకు అంటారు. ఎందుకు అనిపిస్తుంది? తన ద్వారా కావలసినటువంటి ప్రాణ ప్రసారానికి సంబంధించినటువంటి ఛానల్స్ అన్ని ఓపెన్ చేసేసుకున్నాడు ఆయన. క్లాగ్స్ లేవు. మామూలుగా మనం ఇంట్లో ఏదైనా తూములు గొట్టాల్లో గనక ఏమైనా క్లాగ్ ఇరుక్కుందనుకోండి, వాటర్ పోదుగా సరిగ్గా. ఏం చేస్తాం? తూములు పుల్లలు పెట్టి, లేదంటే వాడిని ఎవరినో పిలుస్తాం, వాడేదో స్నేక్ అంటాడు, దాంట్లో పెడతాడు, దాన్ని అంతా క్లీనప్ చేసి వెళ్తాడు. అప్పుడే కదా వెళ్ళేది. అంటే మనం చేసేటటువంటి సాధనలో మనకి ఆ క్లాగ్స్ మనం రిమూవ్ చేసుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు రిమూవ్ అవుతాయి అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఈ అనేక రకాలైనటువంటి వాటితోటి మనం గుర్తింపు పొందటం మానేసి నేనుగా ఉండటం అనేటటువంటి దాన్ని మనం సాధన చేసినప్పుడు అవ్యక్త రూపంలో ఉన్నటువంటి ఆ నేను వ్యక్తమైనప్పుడు ఎలా ఉన్నదంటే
ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ మనకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మనలో పనిచేసేటటువంటిది ఆ నేనుకు సంబంధించినటువంటి తత్వమే పనిచేస్తుంది. అలాంటి వాళ్ళనే మనం గురువులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అది బాగా వ్యక్తమయ్యి ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళు భగవాన్ అని చెప్పుకుంటారు. ఎందుకంటే తాను వేరుగా లేడు, భగవంతుడే తన నుంచి పనిచేస్తున్నాడు అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి సత్యం అక్కడ వ్యక్తం అవుతోంది. అది మనకు తెలుస్తుంది. అప్పుడు తెలియకపోతే తెలియదు కాదు. కరెంటు పోయింది, బల్బు వెలగట్లేదు. ఇంట్లో ఎక్కడ బల్బు మీరు ఏ స్విచ్ వేసినా ఇంట్లో ఫ్యాను లైటు ఏమీ పనిచేయట్లేదు. అప్పుడేమంటారు? కరెంటు పోయిందండి అంటాం. కానీ ఫ్యాన్ తిరుగుతోంది, ఇంకొక ఫ్రిడ్జ్ పనిచేస్తోంది, స్విచ్ చేశారు, లైట్ వెలగల. అప్పుడేమంటాం మనం? ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్తున్నాం. ఆ బల్బ్ మాడిపోయిందండి అంటాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? మొత్తంలో ఉన్నటువంటి విద్యుత్తు అవ్యక్తంలోకి వెళ్ళిపోయింది, వ్యక్తమైన విద్యుత్తు అవ్యక్తంలోకి వెళ్ళిపోయింది. కానీ అక్కడేమైంది? ఒకే ఒక్క బల్బులోంచి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? ఆ బల్బు వచ్చినటువంటి విద్యుత్తుని తాను తీసుకొని బయటికి వ్యక్తం చేసేటటువంటి స్థితిలో లేదు. కాబట్టి దాని బల్బు మాడిపోయిందని వేరే బల్బు పెడతాం. అలాగే కొన్ని శరీరాల్లో నుంచి ఆ విద్యుత్తు వెళ్ళిపోయినప్పుడు దాన్ని శవంగా చెప్తాం. చచ్చిపోయాడండి అంటాం. ఎక్కడికి పోయాడు తెలియదు, కానీ మిగిలిన జీవులందరూ బతికే ఉన్నారు కదా. అలా కాకుండా ఈ జీవులు అందరూ కూడా కనపడకుండా పోయి అందరిలో ఉన్నటువంటి ఈ ప్రాణం కనుక మహాప్రాణంలో ఎప్పుడైతే కలిసిపోయిందో దాన్ని మహాప్రళయం అని చెప్తారు. ఇక్కడ జీవులు ఏవి భూమి మీద ఉండరు. అంటే మనం నిద్రపోయినప్పుడు కూడా ఇవి జరుగుతూ ఉంటుంది. మనకు తెలియదు కదా మనం శరీరంలో ఉన్నామని. ఇవన్నీ సింబాలిజమ్స్ అండి. ఇవన్నీ మనకు అర్థమైనప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ కిక్కే వేరబ్బా, లేకపోతే కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అంతే కదా. దాంట్లోకి మనం వెళ్ళటానికే మన ఈ సాధన అంతా. దానిని మిమ్మల్ని సూటిగా స్ట్రెయిట్ గా తీసుకెళ్లేది భగవద్గీత. మిగిలిన గ్రంథాల్లో మిగిలిన వాంగ్మయంలో అనేక రకాలుగా చెబుతూ వాటికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి కథలు చెబుతూ అవి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ సత్యాలే నిలిచి ఉండేటట్టుగా మనకు అందించినటువంటి మహర్షుల పాదాలకు మనం నిరంతరం అభివందనం చేసుకుంటూనే ఉండాలి, వాళ్ళకి నమస్కారం చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే అవే మనం ఈ రోజున మనం చెప్పుకుంటున్నాం. ఈ రోజున మనం ఇలా చెప్పుకొని మన సాధనని ముందుకు తీసుకువెళ్ళటానికి అవి ఉపయోగపడతాయి. కాబట్టే అవి ఉద్గ్రంథాలు, మహాగ్రంథాలు ప్రపంచ వాంగ్మయంలో తలమానికంగా నిలబడి ఉన్నాయి. అవి వాటి నుంచే రకరకాలుగా ఇంకా అనేక రకాలైనటువంటి ఇతర గ్రంథాలు ఎన్నో వచ్చినాయి. తప్పు లేదు అవన్నీ. ప్రపంచాన్ని చూడు, ప్రపంచాన్ని చూస్తూనే ప్రపంచం నుంచి ప్రపంచానికి మూలమైనటువంటి దానికి, ప్రపంచానికి మూలం అంటే అసలు ప్రపంచం అంటే ఏంటి? 5 తత్వాలతో ప్రపంచము, పంచం అంటే 5 కదా. 5 తత్వాలతో నిరంతరం మారుతూ ఉండేటటువంటి స్థితి కలిగినటువంటి ఒక ప్రకృతి స్వరూపం ప్రపంచం. నిరంతరం మారుతూనే ఉంటుంది. మనం మాట్లాడుకున్నంత సమయంలో ప్రపంచంలో ఎన్ని మార్పులు వస్తున్నాయో మనకు తెలుసా? సూర్యుడు ఎంత ముందుకు వెళ్ళాడో మనకు తెలుసా? గ్రహగోళాల్లో ఏం మార్పులు వచ్చినాయో మనకు తెలుసా? మనకు తెలియని అవ్యక్తంలో ఎలా జరుగుతుందో మనకు తెలుసా? అంటే ఇది నిరంతరం మారుతూనే ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ కాన్స్టెంట్, ఎవర్ చేంజింగ్. మన శరీరంలో కూడా నిరంతరం మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఏ ఒక్క క్షణము కూడా శరీరం కాన్స్టెంట్ గా అలాగే ఉండదు. ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి ఈ శరీరంలో ఉన్నటువంటి అన్ని అణువులు మారి కొత్త అణువులు వస్తూ ఉంటాయి అని చెప్తారు. అంటే పాతవి చనిపోతూ ఉంటాయి, కొత్త వస్తూ ఉంటాయి. అలా ఒక ప్రవాహం అనేటటువంటి దాంట్లో మన శరీరం కానీ ప్రపంచం కానీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కనీసం కొంతసేపైనా ఈ భావంతో మనం అనుకునేటటువంటి పిచ్చి ఆలోచనలోంచి, పిచ్చి భ్రమల్లోంచి, పిచ్చి ఆవేశాల్లోంచి, లేదంటే రకరకాలుగా మనం బయటకు వచ్చేసి కనీసం కొంతసేపైనా నిజమైనటువంటి ఒకానొక ఆనంద స్థితికి మనం వెళ్ళాలి, ఉండాలి అనేటటువంటి భావం. ఎప్పుడైతే ఈ స్థితిలోంచి మనం బయటకు వచ్చేసామో, ఇంకొకటండోయ్, మనం అనుకునేటటువంటి మన చుట్టూ ఉన్నటువంటి అనేక రకాలైన నేనుల్లో మనకు ఆశలు, మన చుట్టరికాలు, మన అభిప్రాయాలే కాకుండా వేదాలు, శాస్త్రాలు, పుణ్యకర్మలు, దేవుడు, మోక్షం ఇవన్నీ కూడా అందులోవే. ఇవన్నీ మనం పెట్టుకున్నవే, కానీ ఇవన్నీ మన స్వరూపమే అనేటటువంటిది మనకు భగవద్గీత చెప్తుంది. మా గురుగారు దాన్ని దేంతో పోల్చారు తెలుసా? వీటన్నిటితోటి వడ్డించిన విస్తరికి తీసిన ఫోటో లాంటిదట. ఒక ఆయన సంతర్పణ చేయాలనుకున్నట్ట, అందరినీ కూర్చోబెట్టాడు. 100 మంది కూర్చున్నారు పందిట్లో. వాళ్ళందరి ముందు విస్తళ్ళు పరిచారు. అన్ని పదార్థాలు ఉన్నాయి దాంట్లో. కానీ
అవన్నీ ఫోటోలు. ఒక విస్తరికి 36 రకాల వంటకాలు పెట్టి, చక్కటి రకరకాలైనటువంటి పెట్టి, స్వీట్స్ వేసి, కూరలేసి, పప్పేసి, మరి పోనీ ఇంకొక రకం ఏవైనా గాని అన్ని రకాలు వేసి ఒక ఫోటో తీసి కూర్చున్న 100 మంది ముందు ఫోటో పెట్టి ఇప్పుడు నేను సంతర్పణ చేస్తున్నా అన్నట్ట. అసలు ఆయన ఇచ్చినటువంటి ఆ ఎగ్జాంపుల్లో మనం ఈ రోజుల్లో మన ఆలోచనలు ఎలా ఉన్నాయి భగవంతుని ఎడల కానీ, మనం ఆలోచించేటటువంటి ఆ పరమాత్మ ఈశ్వరుడు అని మనం ఏదైతే అంటామో దాని ఎడల మన ఆలోచనకి ఆయన ఎంత అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చారో చూడండి. అది సంతర్పణ చేసినట్టు అవుతుందా? దాని ముందు కూర్చున్న వాడికి ఆకలి తీరుతుందా? తీరదు కదా. మనం ఏం చేస్తున్నాం, ఈ మన చుట్టూ వ్యక్తమైనటువంటి దాంతోటి మనం ఎప్పుడైతే లింక్ పెట్టుకొని అదే నేనని మనం అనుకుంటున్నామో, మనం అహంకార స్వరూపులమై మనం ఆ కేంద్రంతో, అంటే అహంకారం నేను వేరుగా ఉన్నాననేటటువంటి భావనతో కూడిన కేంద్రంతో ఎప్పుడైతే మన సంసారం, మన ఈ జీవితం, బంధాలు అనేటటువంటి ఎప్పుడైతే మనం నడుపుతున్నామో దీన్ని సంసారం అంటారు. దాంట్లోనే భక్తి వైరాగ్యం అనే ఫోటోలు కూడా మనం పెట్టుకొని ఉన్నాము అని చెప్తున్నారు. ఇదంతా కూడా వ్యక్తమైనటువంటి నేను అనేటటువంటి ఒకానొక అహంకారానికి, అహంకారం అంటే వేరే తప్పుగా అనుకోకండి, నేను వేరుగా ఉన్నాను అనేటటువంటి భావాన్ని అహంకారం అంటారు. అది కారం అని ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు, కానీ నిజంగా కారమేనండి అది. దానివల్లనే ఈ కారాలన్నీ వస్తాయి మనకి. మండటం, మండదా అంటే మండుతుంది, ఈ కారం వల్ల మండుతుంది. అది తీయగా ఉండదు, అది కారంగానే ఉంటుంది. కానీ ఆ కారం మనం తీయగా అని భావించి మన జీవితాన్ని, మన సంసారాన్ని మనం నడుపుకుంటున్నాం. అయ్యో లేకపోతే ఎలా అండి, అయ్యో అలా లేకపోతే ఎలాగండి, అయ్యో ఆ మాత్రం అనుకోకపోతే ఎలా కుదురుతుందండి అంటాం. ఏం బ్రహ్మాండంగా కుదురుతుంది. మనం ఎప్పుడు ప్రయత్నం చేయలా. ఇండియా నుంచి అమెరికా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళని వాడికి చాలా శ్రమ. ఎప్పుడు వెళ్ళేవాడికి ఏముందా టికెట్ కొనుక్కొని ఫ్లైట్ ఎక్కుతాండ. మరి ఎప్పుడు మొదటిసారిగా వెళ్ళేవాడు వాడి ప్రయత్నం ఎన్ని రోజుల ముందు నుంచి మొదలవుతుందో ఆలోచించండి. మా అందరికీ తెలుసు మొదటిసారి వచ్చినప్పుడు ఎలా ప్రయాణం చేసి వచ్చామో, ఇప్పుడు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో. మనం ఎప్పుడు ఆ ప్రయత్నం చేయలా. నువ్వు ఎన్ని లక్షల నేనులుగా నువ్వు భావించినా వాటన్నిటికీ మూలమైన కేంద్రమైన నేను అనేటటువంటి స్థితికి నువ్వు వెళ్ళినప్పుడు నీకు పరిధి ఉండదు. దట్ ఈస్ సెంటర్ ఎవ్రీవేర్, సర్కంఫరెన్స్ నోవేర్ అన్న మాస్టర్ సివివి గారి మాటకు ప్రధానమైనటువంటి, అంతా కేంద్రమే, అంతటా నువ్వే ఉన్నావు. నీకు ప్రత్యేకమైనటువంటి పరిధి లేదు. నీ పరిధి యూనివర్సల్ సర్కంఫరెన్స్ లో కలిసిపోయింది. అంతుంటుందండి. ఈ నేను అనేటటువంటిది అన్నిట్లోనూ ఉంటుంది, కానీ వ్యక్తము కాదు. ఎందుకు వ్యక్తం కాదు? మనం వ్యక్తిని చూస్తున్నాం కాబట్టి అది వ్యక్తం కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కృష్ణుడు ఏం చెప్పాడు? బుద్ధియోగం చేత నా యందు జీవితము స్థిరపరచుకో అని మనకు చెప్పాడు. బుద్ధియోగం గురించి చెప్తాడు. వ్యవసాయాత్మక బుద్ధి అని బుద్ధియోగం గురించి మనం చాలా విపులంగా మనం చెప్పుకున్నాం. అయితే నేను అని చెప్పింది ఈ అంతర్యామి గురించే అని మనం భావన చేసుకోవాలి ఇప్పుడు. అయితే సూటిగా వెలుపలికి ప్రకాశించదు అని చెప్పాడు. సూటిగా డైరెక్ట్ గా ఎలక్ట్రిసిటీ కనపడదు కదండి. మనకి కనపడుతుందా? వైర్లో వెళ్తున్న ఎలక్ట్రిసిటీ కనపడుతుందా అండి? కనపడదు కదా. ఉన్నదని ఎప్పుడు తెలుస్తుంది? వేసిన లైట్ వేస్తే వెలిగినప్పుడు, వేలు పెట్టినప్పుడు తెలుస్తుంది. అంతే కదా. అది చిన్నప్పుడు అట్లాంటివి చేశానులేండి. ఎందుకంటే కరెంట్ ఉందా లేదు, వేలు పెడితే అది షాక్ కొట్టి కింద పడ్డ రోజులు ఉన్నాయి. అలాంటివి చాలా చేశాం. అప్పుడు తెలుస్తుంది, వెలిగినప్పుడో వేలు పెట్టినప్పుడో తెలుస్తుంది కరెంట్ ఉంది అని, లేకపోతే తెలియదు కదా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ నేను ఎలా తెలుస్తుందట? ఆకారాలతోటి, పేర్లతోటి, గుణాలతోటి ప్రకాశిస్తుందటండి. ఒకళ్ళకొకళ్ళుగా కనపడుతుంది. నేను చెప్పాను కదా ఇందాక, మనం ఇంకొకరితో కమ్యూనికేట్ చేయాలంటే ఇంకొక వ్యక్తి ఉండాలి, ఈవెన్ ఇంకో జీవి ఉండాలి. సపోజ్ మనం ఒక కుక్క ఉంది, దాంతో మాట్లాడుతున్నావు అనుకోండి, దాంతో మాట్లాడచ్చు. అది తిరిగి మాట్లాడకపోయినా నువ్వు మాట్లాడుతుంటే అది కళ్ళు ఇలా ఇలా చేస్తూ తలకాయ అటు ఇటు తిప్పుతుంది, వీడేదో చెప్తున్నాడు విందాం ట్రై చేద్దామని. అంతే కదా. ఇప్పుడు మరి మనుషులతోటి బాగా అలవాటైనటువంటి జంతువులన్నీ కూడా చక్కగా మనుషులు మాట్లాడినప్పుడు వాటికి తగ్గట్టుగా రెస్పాండ్ ఇవ్వటం అనేటటువంటిది వాటికి ట్రైనింగ్ అన్నది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అందులో కూడా అదే తత్వం ఉంది కాబట్టి. అప్పుడు ఏమవుతుంది? అసలు నిజమైన చుట్టం ఎవరు అంటే నీలో ఉన్న నేనే అని చెప్తున్నాడు. అదే చెప్పాక ఆత్మకు బంధువా శత్రువా ఇవన్నీ కూడా మనకి చెప్పాడు కదా ఇంతకు ముందే. అయితే
ఇలా మనకి కనపడుతున్నా కూడా అసలైన తత్వాన్ని తెలియకుండా మనం మోహంలో పడిపోతాము అని చెప్తున్నాడండి. అది కూడా చెప్పాడు. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాడంటే ఈ మరపు అనేటటువంటిది మనకి సహజం కాబట్టి. దీన్నే యోగమాయ అన్నారు. నేను ఇవాళే చదివాను. యోగమాయ అని అన్నారు, బానే ఉంది. అసలు దాన్ని తిప్పి చదువుకోవాలట. ఎలాగే ఎప్పుడో ఒకసారి ఎవరో చెప్పంగా కూడా విన్నాను. ఫలశ్రుతి కాదు శృతి ఫలం అన్నారు. అంటే ఫలశ్రుతి అంటే నువ్వు ఇది వస్తుంది ఇది వస్తుంది ఇది వస్తుంది అని అనుకుంటా. శృతి ఫలం అసలు వింటేనే వస్తుందని చెప్పారు. అలాగే దీని యోగమాయ కాదు మాయాయోగం అని చదువుకోమన్నారు. అంటే ఏంటి? మనం మాయతో యోగం చెంది ఉన్నాము. మాయ అంటే లేనిది ఉన్నట్లుగా కనపడటం మాయ. దానితో యోగం చెంది ఉన్నాం. యోగం చెందటం అంటే కలిసి ఉన్నాం. వీఆర్ బోత్ ఫ్రెండ్స్, లెట్ అస్ లివ్ టుగెదర్ అన్నట్టుగా మనం మాయతో ఉన్నాం. అదే మాయరోగం అంట. మాయా యోగం అన్నారు, మాయరోగం. వాడికింటారా మాయరోగం వచ్చిందా అంటే దాని అర్థం ఏంటి? అది తిట్టుగా మనం అనుకుంటాం కదా. మాయరోగం అంటే కనపడని రోగం. వాడికి ఏదో రోగం లేకపోయినా రోగం ఉంది అనుకుంటున్నాడు అనేటువంటి ఒక భావన ఏదైతుందో మాయరోగం. మాయాయోగం అంటే మాయతో యోగం చెంది ఉన్నాము. మరి ఇలాంటి యోగమాయ నుంచి మనం ఎలా బయటపడతాము అంటే యోగమాయ నుంచి తప్పించేది యోగ విద్య అని చెప్పారు. యోగం గురించి అంటే విద్యతో యోగము చెందాలి. ఏ విద్యతోటి యోగం చెందాలి? అవ్యక్తము కానటువంటి జ్ఞానంతో కూడినటువంటి విద్య ఏదైతే ఉందో దానితో కూడినటువంటి జ్ఞానం ఎప్పుడైతే నువ్వు సంపాదించుకున్నామో అప్పుడు నువ్వు ఈ యోగమాయ నుంచి బయటపడతావు. అటువంటి జ్ఞానం నీకు ఎప్పుడు వస్తుంది? ఈ నేను అనేటటువంటి తత్వంతో నీవుగా జీవించినప్పుడు. ఇది మనకు భగవద్గీత అందించేది. అలా మనం తెలుసుకున్నప్పుడు, దాని గురించి మననం చేసినప్పుడు, నిరంతరం అది మనలో సాగుతున్నప్పుడు, ఏది చూసినా ఇది అదే అనేటటువంటి భావన కలిగినప్పుడు, నీలో నాలో జగత్తంతా అదే ఉంది అదే ఉంది అదే ఉంది అని మనకు తెలిసినప్పుడు, అందుకే ఐఆమ్ దట్ ఐఆమ్ అని చెప్తారు. నేనదే, అదే నేను. అదే మన హృదయంలో సోహం అనేటటువంటిది నిరంతరం అది నేను అక్కడే ఉన్నాను. హృదయం అంటే హృదయం, అక్కడున్నాను, ఇదిగో అక్కడ, అతడే నేను, సహ అహం సోహం. చివరికి ఈ రెండు సకార హకారాలు పోతే మిగిలేది ఓం అని చెప్పారు. అదే భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగంలో తర్వాత మనం దీని తర్వాత యోగంలో మనం చెప్పుకుంటాం. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని చెప్తాడు. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అంటే అదే దాని యొక్క శబ్ద స్వరూపమే మనలో ఉన్నది అని చెప్పేటటువంటి తత్వం అది. అయితే వీటన్నిటికీ కారణం మనలో కలిగేటటువంటి ఇంకొకటి కూడా చెప్తాడండి. నాలో అన్ని కాలాలు నాకు తెలుసు అని చెప్పాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నీ కూడా నాకు తెలుసు అన్నాడు. ఎందుకన్నాడు అంటే కృష్ణుడి కటండి కాదు, మనం నేనుగా జీవించటం లేదు కాబట్టి మనకు అవి తెలియదు. మనం ప్రపంచంతో మమేకమై మన చుట్టూ ఉన్నదే మనం అనుకుంటున్నాం కాబట్టి మనకు తెలియదు. ఉన్నది ఎప్పుడూ ఉంది, ఒకటే పాయింట్. ప్రస్తుతం అనేటటువంటి పాయింట్లోనే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఉన్నాయి అని చెప్పాడండి. ప్రస్తుతం అంటే ద ప్రజెంట్ మూమెంట్ హ్యాస్ ఆల్ త్రీ ఇన్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. ఇఫ్ యు నో హౌ టు మ్యాచ్ యువర్ ఫ్రీక్వెన్సీ విత్ దట్ ఫ్రీక్వెన్సీ దెన్ యు నో ఆల్ అన్నాడు. మనం ఇప్పుడు ప్రస్తుతం గతం అనుకుంటున్నామండి, అది గతించిపోయిందండి అండి. గతం కూడా ఒకప్పుడు ప్రజెంటేగా. రేపు భవిష్యత్ అనుకుంటున్నావు, నువ్వు ఆ పాయింట్కి వెళ్ళినప్పుడు అది కూడా ప్రజెంటేగా. నువ్వు ఇప్పుడు అనుకుంటున్నది ప్రజెంటే, నీ భవిష్యత్తు అనేటటువంటి పాయింట్కి నువ్వు రీచ్ అయినప్పుడు అది ప్రజెంటే. నువ్వు ఆల్రెడీ గతించిపోయింది పాస్ట్ అనుకునేటటువంటిది కూడా ప్రజెంటే, అప్పుడు ప్రజెంటే. సో ఇవన్నీ కూడా ప్రజెంట్లోనే ఉన్నాయి. సో వెన్ యూ లివ్ ఇన్ ప్రజెంట్ యూ నో ఎవ్రీథింగ్ బట్ ఇన్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. ఈ మూడు కాలాలు నాలోనే ఉన్నాయి అని చెప్తున్నాడు. ఈ మూడు నాకు తెలుసు అని అంటున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇన్ని విషయాలకి కావాల్సినటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తూ నాలోనే ఉన్నాయి అని చెప్తున్నాడు. అయితే మనకి ఇవన్నీ ఎందుకు అర్థం కావట్లేదు? మోహం అనేటటువంటిది మన జ్ఞానానికి పట్టుకుంది. ఈ ఇచ్ఛ, ద్వేషం, ఇష్టం, అయిష్టం అనేటటువంటిది. ఇష్ట అయిష్టాలు ఎలా కలుగుతాయంటే దే ఆర్ ద ఫ్రీక్వెన్సీస్, దేర్ ఆర్ ద డిఫరెంట్ ప్రెషర్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అస్. ఇందాక చెప్పుకున్నాం మనం, ఒక ఐస్ క్యూబ్ ఉంది, దాన్ని తీసుకెళ్లి నీళ్ళల్లో వేశారు. ఈ ఐస్ క్యూబ్ కి ఈ వాటర్ కి మధ్యలో ఒక ఫ్రిక్షన్ జరుగుతుందండో, మనం ఎప్పుడైనా గమనించామా? దెర్ ఇస్ ఎ ఫ్రిక్షన్. ఒక ఐస్ క్యూబ్ వేసినటువంటి వాటర్ కి ఒక ఫ్రిక్షన్ జరుగుతుంది.
ఆ ఫ్రిక్షనే ఇచ్ఛాద్వేషాలను ఒకటి బయటికి నెట్టడానికి ట్రై చేస్తే ఒకటి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సెంట్రిఫ్యూగల్ అండ్ సెంట్రిపెటల్ ఫోర్సెస్ ఈ రెండు మనకు జరుగుతూ ఉంటాయి. ఈ జరగటమే ఇచ్ఛాద్వేషం అనేటటువంటి రకరకాలైనటువంటి జంటలు పుడుతూ ఉంటాయి. మనం దాంట్లో పడి కొట్టుకుపోతూ ఉంటాం, అసలుది మనకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనం మన జీవితంలో పుణ్యకర్మలనండి పాపకర్మలనండి ఇలా రకరకాలుగా మనం చేస్తూ ఉన్నా కూడా ఈ రెండింటినీ మన జీవితంలో విడతీసుకొని దేనివల్ల మనకి సుఖం కలుగుతోంది, దేనివల్ల మన మనసు బంధాల నుంచి విముక్తి అవుతోంది, దేనివల్ల మనం బంధాల్లో ఇరుక్కుంటున్నాము, ఈ రెండింటికి గనక మనం ఒక డిఫరెన్స్ చూసుకొని దాంట్లో ఉన్నటువంటి ఆ మెలకువలను మనం తెలుసుకొని, మన యోగస్థు కర్మసు కౌశలం అన్నారు కదండి, ఇలా మనం తెలుసుకొని మన కర్మల్లో ఒక చక్కటి స్కిల్నెస్ కనుక డెవలప్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడు అన్నిటా ఉన్నది నేనే అనేటటువంటి భావం మనలో మెల్లిగా కలుగుతున్నప్పుడు అక్కడ చెప్తూ ఉంటారనమాట. ఆదిభూతం ఆదిదైవం ఇవన్నీ మనకి తర్వాత దీని తర్వాత మనకి వచ్చేటటువంటి అధ్యాయాన్ని మనం అక్షర పరబ్రహ్మ యోగం అంటారు. మనకి ఇంతటితోటి మనకి విజ్ఞాన యోగం పూర్తయింది. ఈ విజ్ఞాన యోగంలో ముఖ్యంగా మనకు చెప్పింది ఏంటి అంటే అన్నిటి యందు ఉన్నది నేను అనేటటువంటి తత్వం. ఆ తత్వం నీలో లోకలైజ్డ్ గా ఉంది, అలాగే యూనివర్సల్ గా కూడా ఉంది. ఈ వ్యక్తమవుతున్నటువంటి ప్రపంచం అంతా నేనే, ఈ సృష్టిని నేనే, ఈ సృష్టి నా నుండి వ్యక్తమైంది, దానికి మూలము నేనే. అలాగే నేను అనేటటువంటి మన జీవితాలకు సంబంధించినటువంటి సృష్టి కూడా మనం వ్యక్తమైన తర్వాతనే ఇవన్నీ జరిగినాయి. ఈ నేనే, ఆ నేనే, ఈ నేనైన నేను అనే భావన ఎప్పుడైతే మనలో స్థిరపడిందో అప్పుడు అంతటా ఉన్నది నేనే అని తెలిసిన తర్వాత ప్రయాణ కాలం గురించి చెప్తాడు. మన ప్రజ్ఞ ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారేటటువంటి కాలాన్ని ప్రయాణ కాలం అంటారు. మనం మెలకువ నుంచి నిద్రలోకి వెళ్తాం, నిద్ర నుంచి కళలోకి వెళ్తాం, కళ నుంచి ఇంకా లోపలికి వెళ్తాం. ఈ స్థితిలో అన్నిటినీ కూడా ప్రజ్ఞలో రకరకాలుగా మనకి మార్పులు వస్తూ ఉంటాయి. అలాగే ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి వెళ్ళటం కూడా ఒక మార్పే. వీటన్నిటిలో కూడా మనంగా జీవించి ఉండటం గనక మనకు ఎప్పుడైతే తెలుస్తూ ఉందో వాటన్నిటికీ మనం సాక్షిభూతంగా చూస్తూ ఉండొచ్చు. అందుకనే మహాత్ముల యొక్క జనాలు వాళ్ళకి ఎలా పుడతారో ఎలా వెళ్ళిపోతారో, దేహంలోకి రావడం దేహంలోకి వెళ్ళటం ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి. అది యోగ స్థితి. అంటే తనతో తాను యోగము చెంది ఉన్నటువంటి వాడికి ఈ స్థితులన్నీ తెలుస్తాయి. తాను వేరుగా ఉన్నాననేటువంటి భావం లేకుండా అంతటా నిండి ఉన్న నేనే ఈ శరీరంలో ఉన్నాను, పుడుతున్నాను, శరీరం వదిలేస్తున్నాను, కానీ నేనుగానే ఉన్నాను, నాకు జనన మరణాలు లేవు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు నాలోనే ఉన్నాయి, నా చుట్టూ నానే ఏర్పడినటువంటి ఈ 8 ప్రకృతులు కారణమైన మూల ప్రకృతి ఆధారంగా నేను ఈ శరీరం తీసుకుంటున్నాను అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది వ్యక్తము కానటువంటి జ్ఞానము, వ్యక్తం అయిన తర్వాత వచ్చేటటువంటి విజ్ఞానము, ఈ రెండింటినీ మనకు అందించేటటువంటిది విజ్ఞాన యోగం. ఆ తర్వాత తాను అక్షర పరబ్రహ్మ స్వరూపుడై ఈ జగత్తంతా రకరకాల విభూతులతో ఎలా ఉన్నాడు అనేటటువంటిది మనకి అక్షర పరబ్రహ్మ యోగంలో మనకి వస్తుంది. తర్వాత విభూతి యోగంలో రకరకాలుగా మనకు చెప్తాడు. అందులోనే ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అనేటటువంటిది కూడా మనకు వస్తుంది. సో అది మనం మళ్ళీ ఇంకా విపులంగా మనం ముందు చెప్పుకుందాం. కాబట్టి మన సాధన మనం వెళుతూ ఉన్నప్పుడు మన సాధనలో మనం ముఖ్యంగా మనం చేయవలసినది ఏమిటి అంటే మనం అనుకునే నేనేమిటి, మనం అనుకోని మన చుట్టూ ఉన్నటువంటి నేను ఏమిటి, మనకి కేంద్రం ఎవరు, మనకు కేంద్రంలో ఉన్నటువంటి పరిధి ఏమిటి, ఈ రెండు మనం చూసుకొని మనకు ఉన్నటువంటి మామూలుగా సాధారణంగా మన బుద్ధి అంతా కూడా బిజినెస్ మైండెడ్గా అయిపోయింది. ప్రతిదీ కూడా అంటే వ్యాపారాత్మకమైనటువంటి బుద్ధి నుంచి వ్యవసాయాత్మకమైనటువంటి బుద్ధిలోకి మనం మారాలి. వ్యవసాయాత్మకం అంటే మనలో ఉన్నటువంటి కలుపు అనేటటువంటి దాన్ని తీసేసుకొని ఆనందం అనేటటువంటి పంటను మనం పండించుకోవడానికి కావాల్సినటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది వ్యవసాయాత్మక బుద్ధి. వ్యవసాయదారులు ఏం చేస్తారు, ఏదైనా పంట వేసినప్పుడు కలుపు వస్తే కలుపు తీసేస్తారు, ఎందుకంటే దానివల్ల పంటకి ప్రాబ్లం రాకూడదు అని. అలాగే మన జీవితంలో ఆనందం అనేటటువంటి పంట మనం పండించుకోవాలంటే కావాల్సినటువంటి కలుపుకు సంబంధించినటువంటి ఆలోచనలు తీసేసుకొని అటువంటి సాధన మనం కొనసాగినప్పుడు మన జీవితం ఆనందమయం అవుతుంది. దానికి మన ప్రయత్నం ముందుకు సాగాలి. దానికి మనం చెప్పుకునేటటువంటి విషయాలన్నీ ఉపయోగపడాలి. ఆ విధంగా అందరూ ఆనందంగా, సంతోషంగా, సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.